10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారిపై భారత రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసుల్లో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్తో పాటు సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇక ఆ తర్వాతనే ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీ ఫిరాయించిన వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఒకరిద్దరూ తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ప్రకటించారు. ప్రస్తుతం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు ఈ అంశం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. సంజన, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విషయం చివరికి స్పీకర్ కోర్టులోకి చేరుకుంది. సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన నిర్దిష్ట కాల పరిధిలో కనీసం ఒక 3 నెలల లోపల దీన్ని పరిష్కరించాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని స్పీకర్కు ఆదేశం ఇవ్వడం జరిగింది. అది స్పీకర్ ప్రస్తుతం దానిపైన నిర్ణయం తీసుకోవాలని న్యాయ నిర్ణేతలు, అలాగే న్యాయ కోవిదులు, అలాగే ఏజీ ప్రభుత్వం తరఫున ఉండేటటువంటి అడ్వకేట్ జనరల్ ఉన్నారు. వారందరితో న్యాయపరంగా అంశాలు ఏంటి, ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ఈ మేరకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు కేసులో ఉన్నటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం స్పీకర్ నిర్ణయమే అంతిమంగా ఉండబోతూ ఉంది. సుప్రీంకోర్టు అయితే కాలపరిమితిని మాత్రమే సూచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలపరిమితిని సూచించడం జరిగింది. ప్రస్తుతం స్పీకర్కు ఉన్న విచక్షణ అధికారాల మేరకు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. రాష్ట్ర రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. గతంలో ఎన్నోసార్లు పార్టీ ఫిరాయింపులు జరిగాయి, కానీ ఏసారి కూడా ఈ స్థాయికి ఈ అంశం చేరుకోలేదు. పార్టీ ఫిరాయింపుల అంశం అనేది గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగింది, కానీ ఈ సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళడం కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ ఇచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. కానీ ఈసారి అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారిన పరిస్థితి. మొత్తం మీద గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని, అలాగే ఎమ్మెల్సీ ఏదైతే విపక్ష కమిటీ ఉంటుందో ఆ ఎమ్మెల్సీలో కూడా విపక్ష కమిటీని కూడా 3 వంతులు పార్టీలోకి తీసుకొని పార్టీని విలీనం చేసినట్టు, లెజిస్లేచర్ పార్టీని కూడా విలీనం చేసినట్లు అప్పట్లో ప్రకటించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంత రాజకీయాల్లో ఇంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి లేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యే అంశం ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఏంటంటే, ఆ ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఒకరైనటువంటి దానం నాగేందర్ ఏకంగా బీఫామ్పై, కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం అనేది ఒక ఆధారంగా కోర్టుకు సమర్పించినట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే మిగతా ఎమ్మెల్యేల అంశం కూడా దీంతో ముడిపడి ఉండడంతో 10 మంది ఎమ్మెల్యేల అంశం ఏం కానుంది, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు కానుందా లేకపోతే ఇంకా నోటీసులతోనే సరిపడుతుందా అనేది
వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ కూడా శ్రీనివాస్ ఏ చెప్పండి, నిర్ణయం మనం తీసుకున్నప్పటికీ కూడా చూసుకున్నట్టయితే 10 మందిలో 2-3 అయితే మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారికి ఏమైనా మినహాయింపు ఉంటుందా? వారికి ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇది మినహాయింపు ఇవ్వాలన్నా కూడా, అందరిపైన చర్యలు తీసుకోవాలన్నా కూడా స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి స్పీకర్ విచక్షణ అధికారం మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరమైన అంశం. ఇక్కడ స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి. శాసనసభ స్పీకర్గా అలాగే మండలి చైర్పర్సన్గా కూడా లెజిస్లేచర్ అధిపతి కాబట్టి విచక్షణ అధికారాలు ఉంటాయి కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే వీలుంటుంది, ఇక్కడ అవకాశం ఉంటుంది. మినహాయింపు ఇచ్చినా ఇవ్వాలన్నా ఆయన చేతుల్లోనే ఉన్న అంశం, లేదా మొత్తం 10 మంది పైన వేటు వేయాలనుకున్నా కూడా స్పీకర్ పరిధిలో ఉన్న అంశం. కాబట్టి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ ముగ్గురికి మినహాయింపు ఇస్తారా, ఆ 10 మందితో కలిపి ఒకే రకంగా నోటీసులు ఇస్తారా, లేకపోతే ఆ 10 మందిని కూడా ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది స్పీకర్ విచక్షణాధికారాలను బట్టి ఉంటుంది. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పైనే రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. రానున్నది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరిగే ఈ పరిణామాలన్నీ కూడా ఆ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.